శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. వికారినామ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం కదా మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే సంవత్సరం ఆరంభమైన శనీశ్వరుడితో మొదలైంది కాబట్టి రాజు శనీశ్వరుడు అయ్యాడు. శనీశ్వరుడు రాజు అయ్యాడు కాబట్టి రాజ్యం అంతా పరిపాలన అంతా ప్రజాదరణతో ముందుకెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది అస్ట్రాలజికల్గా మనం చెప్పుకునే విషయం అన్నమాట. అయితే ఈ వికారినామ సంవత్సరంలోని మనకు మొట్టమొదటి ఉన్న 12 రాశులు 27 నక్షత్రాలు 109 పాదాలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదట రాశివారు అంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంది. సాధారణంగా ఒక రాశి వారిది రాశి ఫలాలు చెబుతున్నాడు పంచాంగాన్ని శ్రవణం చూసేటప్పుడు అంటే ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా చూస్తాం, అలాగే రాజపూజ్యం అవమానాలు ఏ విధంగా చూసుకుంటాం అన్నమాట. మొట్టమొదటి మనం తీసుకునేది మేషరాశి వారికి. ఈ మేషరాశి వారిలో రాజపూజ్యం అవమానం అదేవిధంగా ఆదాయ వ్యయం ఏ విధంగా మనం మాట్లాడుకుందాం. ఆదాయం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకు 14 భాగాల ఆదాయం కనిపిస్తుంది. అదేవిధంగా వ్యయం చూసుకునేసరికి 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఆదాయం ఎంత ఉంటే వ్యయం అంతే ఉంది. అంటే ఈ సంవత్సరం ఆయన ఏం సంపాదిస్తాడో ఆ ఖర్చు అలాగ అయిపోతుంది. అంటే కింద సంవత్సరం డబ్బులు అది తీసుకురావట్లేదు, అంటే క్యారీ ఫార్వర్డ్ ఏం అవసరం లేదు. ఈ సంవత్సరం ఎంత డబ్బు సంపాదిస్తే అది అలా ఖర్చు అయిపోతుంది అనమాట. సో సంపాదన బాగుంటుంది, ఖర్చు బాగుంటుంది. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది కూడా. 14 భాగాల ఆదాయం అంటే మామూలు విషయం కాదు. ఒక 6 భాగాలు ఉంటేనే మనిషి సంవత్సరం అంతా బతికేస్తాడు, అంత బాగుంటుంది అనమాట. అలాంటి 14 భాగాలు అంటే అద్భుతమైన ఆదాయం ఉంటుంది, అంటే టర్న్ ఓవర్ బాగుంటుంది. అదేవిధంగా మనకు ఆదాయం తగ్గట్టుగా ఖర్చులు కొంటాడు. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టర్న్ ఓవర్ బ్రహ్మాండం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే సొసైటీలో ఒక గౌరవపదంగా ఉండడము, మంచి పద్ధతిలోకి వెళ్ళడము, ఇంతకిన్న సంవత్సరం కంటే సోర్స్ ఆఫ్తో ఇన్కమ్తో అంటే మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా మనకు మేషరాశి వారికి కనబడుతుంది. అందులో ఉన్న ప్రతి నక్షత్రానికి ఈ ప్రభావం అనేది కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా వ్యయం అంటే ఖర్చు పెట్టేది కూడాను మంచి పనికి, మంచి సోర్స్కి, మంచి యాక్టివిటీస్కి ఖర్చు పెట్టడము, ప్రతిదానికి రీజనింగ్ కరెక్ట్గా ఉంటూ అలా ఖర్చు పెట్టడం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. సో ఆదాయం రెండు సమతుల్యం ఉండడం అంటే మనం 100% కింద సంవత్సరం సంపాదించిన 8,000 కోట్లు ఉన్నా అవి ఈ సంవత్సరం ఖర్చు పెట్టవు. ఈ సంవత్సరం సంపాదించేది ఈ సంవత్సరమే మనం ఖర్చు పెట్టేస్తాం. అంటే మనకు క్యారీ ఫార్వర్డ్ ఉండదు, నష్టం ఉండదు, లాభం ఉండదు. ఇది ఒక అద్భుతమైన స్థితి మేషరాశి వారికి చెప్తామన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనకు రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఎందుకంటే రాజపూజ్యం అనేది అంటే గౌరవపరమైన స్థితి, అవమానం అనేది ఇంకా బలహీనపడిన స్థితి అన్నమాట. ధన సంపాదన ఖర్చు అనేది అందరూ సొసైటీలో అందరూ చేస్తుంది. గౌరవానికి ఎక్కువ విలువలు ఇచ్చే కాలం ఇది. మనకు ప్రతిష్టకి గౌరవానికి విలువలు ఇచ్చేస్తుంది కాబట్టి అది ఎంత ఉందని మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మేషరాశి వారి దగ్గరకు వచ్చేసరికి రాజపూజ్యం చూస్తే 3 భాగాలు కనబడుతుంటే అవమానం చూస్తే 6 భాగాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ మంచి పనికి వెళ్ళినా ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, మరి ఆదాయం బాగుంది, వ్యయం బాగుంది, రాజపూజ్యం 3 ఉన్నాయి, అవమానాలు 6 ఎందుకు వస్తున్నాయి, దానికి ఏం రీజన్ ఉంటుంది అంటే కష్టపడితే 3 భాగాలు 3 దగ్గర ఒక గౌరవపదమైన పదాలు సంపాదించుకుంటే పేరు 6 దగ్గర అవమానం పడుతూ ఉంటారు. అంటే మనకు సరళ భాషలో తెలుసుకోవాలనుకుంటే అంటే ప్రతి వ్యక్తికి అర్థం కావాలి కదా మన భాష. ఏంటి రాజపూజ్యం అంటే అర్థం కాదు, అవమానం అంటే అర్థం కాదు, చాలామంది ఉన్నారు పంచాంగాలు తెలియని వాళ్ళు. అంచేత ఒక గౌరవంగా 3 మాటలు మంచి మాటలు వింటే 6 చెడు మాటలు ఈయన మీద మార్కెట్లో వెళ్తున్నాను అనుకున్నాం. దీనికి కారణం ఏమిటంటే మేషరాశికి మనం చూస్తే అష్టమ సంఖ్యలో ఉన్న భాగ్యస్థానంలో శనికేతుడు ఉన్నారు. ఈ భాగ్యస్థానంలో శనికేతుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఒక భాగ్యం అంటే 9 భాగ్యాల్లో గౌరవం కూడా ఒక భాగ్యమే. అటువంటి ప్రదేశంలో శనికేతుడు ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ఈ కేతు ఉన్నవాడు శని కలిసి ఉండడం వలన కొంత అవమానాన్ని కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. సో దీని ప్రభావం ఏంటంటే 6 భాగాలు మనకి ఇక్కడ అవమానం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ అవమానం నుండి బయటపడాలి అని అనుకుంటే అంటే దాన్ని ఎవరు మార్చలేరు అనుకోండి. ఎండాకాలం ఏసీ వేసుకుంటాం, ఎండని తగ్గించగలుగుతామా? తగ్గించలేం కదా. ఆ విధంగా ఈ అవమానం నుండి బయటపడడానికి ఏంటంటే ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి, దాని దోషం పోవడానికి వీలైనంతవరకు అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు మేషరాశి వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మేషరాశి వారికి పట్టించుకోకపోతే అవమానం ఎంతైతే ఆర్థిక బలం బాగుంది కదా అనుకునే వాళ్ళకి ఏ బాధ లేదు. అంచేత మేషరాశి వారు చక్కగా అభిషేకం చేసుకోండి, సంవత్సరం పొడుగున శివునికి అభిషేకం చేసుకోండి, ఏ దోషం లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. ఓవరాల్గా రాశి వారికి ఎలా ఉంది సార్? ఇప్పుడు మనం చెప్పిందంతా ఓవరాల్గా ఇందులోనికి వచ్చేస్తానండి. అంచేత చక్కటి ఫలితం అని చెప్తాము. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఆదాయం పెరిగిందో ఈ సంవత్సరం డెఫినెట్గా ఈ మేషరాశిలో ఉన్న ప్రతి నక్షత్రానికి అద్భుతంగా ఉంటుంది చెప్పడానికి. యూజువల్గా ఏ నక్షత్రాలు ఈ రాశిలోకి వస్తాయి? అశ్విని, భరణి, కృతిక మొదటి పాదం వస్తుందన్నమాట. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఈ ఫలితం అనేది కనిపిస్తుంది. మొదటి 2 అన్ని 4 పాదాలు వస్తాయి. 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక మొదటి పాదం వస్తుంది. మొత్తం 9 పాదాలు ఒక రాశిలో ఉంటుంది కాబట్టి మనకున్నది 108 పాదాలు. ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలు, అదేవిధంగా 12 రాశులు అన్నమాట. 12 రాశులు అన్నీ ఇమిడి ఉంటాయి కాబట్టి మేషరాశిలో ఉన్న అశ్విని, భరణి, కృతిక మొదటి పాదం వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిందంతా వర్తిస్తుంది అన్నమాట. అది మనకి. Please subscribe
Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.